హలో అండి. ఈరోజు క్రిస్పీ కార్న్ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్. రెస్టారెంట్ స్టైల్లో స్నాక్స్ని ఇంట్లో ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చింది కదా, కిడ్స్ ఊరికే స్నాక్స్ అని అడుగుతారు. ఇలా సింపుల్గా చేసి ఇచ్చారనుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడా. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ తీసేసుకొని వీటిని బాయిల్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువగా బాయిల్ అవ్వద్దు, జస్ట్ 80% బాయిల్ అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి. కొంచెం ఇది 80% బాయిల్ అయ్యాక దీన్ని స్ట్రైన్ అవుట్ వడకట్టేసుకోండి. వాటర్ ఏమి లేకోకుండా బాగా చల్లారిపోయాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడిగా ఉంచొద్దండి, బాగా చల్లారిపోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసేసి జస్ట్ సింపుల్గా కోట్ అయ్యే విధంగా ఉంచాలి. గట్టిగా ప్రెస్ చేసి కలపొద్దు, జస్ట్ దానికి ఆ సీడ్స్కి ఆ పిండి కోట్ అవ్వాలి అంతే. మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఆ కోట్ అయిన పిండి సీడ్స్కి పట్టే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని లిడ్ కాస్త అలా అడ్డు పెట్టేసుకోండి. ఇప్పుడు కార్న్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా కార్న్ కూడా ఇదే విధంగా అంతా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసి ఒక 2 రెడ్ చిల్లీస్ అలాగే జీడిపప్పుని యాడ్ చేసి జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఈ స్మోకీ ఫ్లేవర్ కార్న్కి పట్టేసి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని దీనిలో కాస్త పెప్పర్ పౌడర్, సాల్ట్, అలాగే అజినోమోటో లేకపోతే నేను ఇక్కడ చాట్ మసాలా యూస్ చేశాను. రెస్టారెంట్లో అయితే అజినోమోటో యూస్ చేస్తారు. జస్ట్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారప్పొడి అయినా యూస్ చేయొచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ కోసం కారప్పొడి కూడా యూస్ చేశాను. వీటన్నిటిని బాగా కలిసే విధంగా టాస్ చేయండి. ఈ విధంగా మొత్తం టాస్ చేయండి, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్వీట్ కార్న్ అనగానే మనం ఎక్కువగా బాయిల్ చేసి ఇస్తాం కదా, అలా కాకుండా ఇలా వెరైటీగా ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం కిడ్స్కి స్పెషల్ డిష్ అండి. చూడండి అంత యమ్మీగా ఉంటుంది. చాలాసార్లు నేను బార్బిక్ నేషన్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టార్టర్ కింద ఇవి ఇస్తారు. భలే టేస్టీగా ఉందనుకునేదాన్ని, బట్ ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా ట్రై చేస్తారు మీరు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చెప్పండి. థ్యాంక్ యూ.